అహ్మదాబాద్కు అరుదైన అవకాశం దక్కింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా అహ్మదాబాద్లోని మోడీ స్టేడియం మెగా స్పోర్ట్స్ ఈవెంట్కి వెన్యూగా నిలవనుంది. కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడం భారత్కి ఇది రెండోసారి. భారత్ మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలవబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. గేమ్స్ నిర్వహణ హక్కుల్ని భారత్ దక్కించుకుంది. ఈ క్రీడల్ని నిర్వహించేందుకు అహ్మదాబాద్ పేరును కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేసింది. నైజీరియాలోని అబుజా నగరంతో పోటీపడి అహ్మదాబాద్ దక్కించుకుంది. 1,00,000 మందికి పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం ఉండటంతో కామన్వెల్త్ స్పోర్ట్స్ కమిటీ అహ్మదాబాద్ను ఎంపిక చేసింది. నవంబర్ 26న గ్లాస్గోలో జరగనున్న CWG జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కుల్ని దక్కించుకోవటం భారత్కు ఇది రెండోసారి. 2010లో న్యూఢిల్లీ వేదికగా తొలిసారి కామన్వెల్త్ పోటీలు జరిగాయి. శతాబ్ది ఉత్సవాల వేళ భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. 1930లో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. 2030 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్నాయి. భారత్కు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవకాశం దక్కడంపై కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు PT ఉషా హర్షం వ్యక్తం చేశారు. లాస్ట్ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగాయి. నెక్స్ట్ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ వచ్చే ఏడాది స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరగనున్నాయి.